ఆంతర్గం మండల ఎంపీడీఓకు ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఏఐకేఎంఎస్ నాయకులు శుక్రవారం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తదితర ఇబ్బందులను నివారించడం కొరకై ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, చాలా వరకు గ్రామీణ పేదలకు ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం మోదీ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేయవలసిన కార్మికులను మధ్యాహ్నం 1 గంట వరకు పని చేయించడం వల్ల కార్మికులు ఎండ తీవ్రత వల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, అదేవిధంగా గతంలో ఉన్న వేసవి అలవెన్సులు పార, గడ్డపార, పని స్థలానికి 5 కిలోమీటర్ల దూరం త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తూ వీటికై 50 రూపాయల వరకు డబ్బులు కేటాయించేవారని, వీటన్నింటినీ తొలగించారన్నారు. వెంటనే తొలగించిన వాటిని గతంలో లాగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉపాధి కూలికి 200 పని దినాల వరకు పెంచి రోజుకు 600 రూపాయలు అమలు చేయాలని, లేనిచో అన్ని ప్రజా సంఘాలను ప్రజాస్వామ్య పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘమైనటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అంతర్గామ మండల కేంద్రంలో మండల ఎంపీడీఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉపాధి హామీ కార్మికులు ఈరోజు మండు టెండలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ మండు టెండలో దాదాపు 12-1 గంట వరకు వాళ్ళు పనిచేయడం చేత వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లి పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జాగాల్లో కొన్ని జిల్లాలలో చనిపోవడం కూడా జరిగింది. కావున ఈ యొక్క పని గంటలను తగ్గియాలని, అవసరానుకుంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే దీన్ని కంప్లీట్ చేయాలని, గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం జరిగింది. ఆ బెనిఫిట్స్ను కూడా అమలు చేయాలి. ఆ బెనిఫిట్స్ ఏమిటంటే, గతంలో మంచినీటి కోసం, తాగునీరు కోసం పెట్టు మరియు 5 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ అని పార, గడ్డపార అని ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వచ్చేది. అవి కూడా తొలగించడం చేత కార్మికులకు అతి తక్కువ వేతనం జరుగుతుంది. వాళ్ళు అంత దూరం 5 కిలోమీటర్లు పోయి నడిచి వచ్చేసరికి వారికి కనీసం 200 కూడా పడకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ గతంలో తొలగించిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని, గత 5-10 సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలని, ఈ యొక్క 300 రూపాయలు ప్రకటించినట్టు 300 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. 100-200 లోపే పడుతున్నాయి. కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం 300 కనుక అమలు చేయాలని మా యొక్క అఖిల భారత రైతు సంఘం 300 కాదు, ప్రతి రైతుకు ప్రతి ఉపాధి కూలికి 600 రూపాయలు ఇస్తూ ప్రతి ఉపాధి కూలికి 200 రోజులు పని దినాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్, నాయకులు పైడిపల్లి రమేష్, పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, తమ్మనవేణి రాజకుమరయ్య, బోయబోతు సాగర్, దొబ్బుల తిరుపతి, జుంబుడి శంకర్, పి తిరుపతి, కోడం లస్మయ్య, ఎన్ మల్లారెడ్డి, కె సతీష్, ఎల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.